నిన్నటి నుండి తెలుగు ఫిల్మ్ హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ అనబడే ఒక మ్యారేజ్ అండ్ పార్టీ హాల్ యొక్క కూల్చివేత వైరల్ అవుతోందండి. ఇన్ఫ్యాక్ట్ గత 10 ఏళ్ల నుండి నాగార్జున గారి ఈ హాల్ ఇష్యూ అనేది అప్పుడప్పుడు లైమ్ లైట్లో వచ్చి వెళ్తూ ఉంటుంది. మీరు ఇప్పటికే ఈ హాల్ను కూల్చివేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ చూసి ఉంటారు. అయితే చాలామందిలో ఈ ఇష్యూ గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్క కథనం చూపిస్తోంది. అసలు ఎందుకు ఈ హాల్ను డెమాలిష్ చేశారు? నిజంగా ఈ కన్వెన్షన్ హాల్ చెరువును కబ్జా చేసి కట్టారా? దీన్ని అక్రమ కట్టడం అని ఎందుకని హైడ్రా అధికారులు అంటున్నారు? ప్రభుత్వమే దీన్ని కూల్చివేయడానికి ఆదేశించిందా? ముఖ్యంగా ఈ కన్వెన్షన్ హాల్ కారణంగా వాన పడితే నీళ్లు రోడ్డు మీదే ఆగిపోతున్నాయా? ఎఫ్టీఎల్ జోన్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, అసలు ఈ గొడవ ఏంటి అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఈ వీడియోలో 3D మ్యాప్ యానిమేషన్స్ను వాడి క్లియర్గా ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్లో చూడండి, హైదరాబాద్ నగరం మాదాపూర్ ఏరియాలో ఉన్న ఈ చెరువు పేరు తిమ్మిడికుంట లేక్. ఈ చెరువుకు ఆనుకొని ఉన్న ఈ బిల్డింగ్ పేరు ఎన్ కన్వెన్షన్ హాల్. ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ యొక్క టోటల్ ఏరియా 10 ఎకరాలు ఉంటుంది. ప్రస్తుతం దీని యొక్క భూమి వాల్యూ దాదాపు 960 కోట్లు ఉంటుంది. ఈ హాల్ను 2012లో కట్టారు. ఈ తిమ్మిడికుంట చెరువు యొక్క టోటల్ ఏరియా దాదాపు 29.9 ఎకర్స్ ఉంటుంది. రౌండ్ ఫిగర్ 30 ఎకర్స్ అనుకోండి. ఈ చెరువు యొక్క టోటల్ ఏరియాను FTL అంటారు. అంటే ఈ లేక్ ఉన్న వాటర్ యొక్క విస్తీర్ణాన్ని FTL అంటారు అన్నమాట. చెరువు యొక్క FTL ఏరియాలో ఎటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ చేయొద్దు అనే రూల్ ఉంది. ఎటువంటి బిల్డింగ్స్ను ఈ FTL ఏరియాలో కట్టకూడదు. మీరు కూడా హైదరాబాద్లో ఇల్లు పొలాలు తీసుకునేటప్పుడు FTLకు దూరంగా ఉన్న ప్లేసెస్ను సెలెక్ట్ చేసుకోండి. ఈ రూల్ ఎవరు పెట్టారు అంటే హైదరాబాద్ యొక్క ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టింది. ఈ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో క్లియర్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈ హాల్ను డెమాలిష్ చేయాలని ఆదేశించింది అనేది తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ హాల్లో ఎందుకు డెమాలిష్ చేశారు అంటే ఈ హాల్ FTL ఏరియా లోపల ఉంది. దాదాపు 1.12 ఏకర్స్ అంటే దాదాపు 48,000 స్క్వేర్ ఫీట్లు ఈ హాల్ చెరువు యొక్క ఏరియా లోపల ఉంది అనే డెమాలిష్ చేశారు. ఈ మ్యాప్లో చూడండి, దాదాపు FTL బౌండరీకు 1.12 ఏకర్స్ ఈ హాల్ లోపల ఉంది కాబట్టే డెమాలిష్ చేశారు. రూల్ ప్రకారం FTL బౌండరీకు 30 నుండి 50 మీటర్ల దూరం వరకు ఎటువంటి బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఈ రూల్ అనేది HMDA ద్వారా పబ్లిష్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అంతేకాదు ఈ కన్వెన్షన్ హాల్ లేక్ యొక్క బఫర్ జోన్ లోపల ఉంది. దాదాపు 2 ఎకరాలు బఫర్ జోన్కు లోపల ఉంది అని కూల్చివేయడం జరిగింది. ఈ లేక్ యొక్క బఫర్ జోన్ను ఈ మ్యాప్లో గ్రీన్ కలర్లో హైలైట్ చేస్తున్నాను. బఫర్ జోన్ బౌండరీ నుండి కూడా 30 మీటర్ల దూరం వరకు ఎటువంటి బిల్డింగ్స్ను కన్స్ట్రక్ట్ చేయకూడదు అనే రూల్ ఉంది. చెరువు, లేక్స్, పాండ్స్, కాలువ దాని యొక్క సైజ్ బట్టి ఈ దూరం అనేది మారుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే చెరువు యొక్క బౌండరీ నుండి 75 మీటర్ల దూరం వరకు ఎటువంటి బిల్డింగ్స్ కట్టకూడదు. ఇక్కడ ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది చెరువుకు ఆనుకొని ఉంది, అందుకే కూల్చివేశారు. ఇది ఫ్లేరింగ్ పాయింట్. కొన్ని మీడియా ఛానల్స్ ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తం చెరువును కబ్జా చేసి కట్టారు అంటున్నారు. ఇందులో నిజం లేదు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హాల్లో దాదాపు 3 ఎకరాలు మాత్రమే ఇల్లీగల్, మిగతా 7 ఎకరాలు లీగల్గానే కట్టారు. అంటే దాదాపు ఒకవేళ ఈ ప్రాపర్టీ కేసు ఓడిపోతే నాగార్జున గారికి 260 కోట్ల నష్టం రావచ్చు అంటున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఈ కూల్చివేతకు స్టే అయితే ఇచ్చింది. ఎందుకని FTL జోన్లో బిల్డింగ్స్ను కన్స్ట్రక్ట్ చేయకూడదు అంటే వర్షపు నీరు డ్రైనేజ్ కాలువల ద్వారా చెరువులో స్టోర్ అవుతుంది. చెరువుల చుట్టూ బిల్డింగ్స్ కట్టుకుంటే వర్షపు నీరు చెరువు వరకు చేరుకోదు, రోడ్ మీదే ఆగిపోతుంది. దీని కారణంగా వాటర్ లాగింగ్ అవుతుంది, ఇంటి లోపల నీళ్లు వస్తాయి. చెరువు చుట్టూ బఫర్ జోన్స్ ఎందుకు ఇస్తారు అంటే చెరువు చుట్టూ ఖాళీగా ప్లేస్ ఉండాలి. ఎందుకంటే వర్షపు నీరు మొత్తం చెరువులో స్టోర్ అవ్వదు, 30% నీరు భూమిలో ఇంకిపోతుంది. దీని కారణంగా గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితే బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాకపోతే ఎంత లోతుకు బోర్ వేసినా నీళ్ళు అనేవే రావు. బఫర్ జోన్లో విచ్చలవిడిగా బిల్డింగ్స్ కట్టుకుంటే వర్షపు నీరు ఇంకిపోవడం కష్టమవుతుంది. అంతేకాదు ఈ చెరువు యొక్క నీటిని వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, త్రాగడానికి కూడా వాడుతారు. బఫర్ జోన్లో బిల్డింగ్స్ కట్టుకుంటా పోతే చెరువులో ఉన్న చేపలు అంతరించిపోతాయి. వాతావరణం హీట్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎక్కువగా వరదలు వస్తాయి. రీసెంట్గా బెంగళూరులో సమ్మర్ సీజన్లో ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితి.
దీనికి కారణం బఫర్ జోన్స్లో బిల్డింగ్స్ కట్టుకోవడం. వర్షపు నీరు భూమి లోపల ఇంకిపోవడానికి బెంగళూరులో స్థలమే లేదు. అన్ని చోట్ల బిల్డింగ్స్ కట్టేశారు. చెరువులపైన, స్ట్రీమ్స్ పైన, కాలువలపైన అన్నిటిపైన బిల్డింగ్స్ను కట్టడం వల్ల అక్కడ వర్షపు నీరు ఇంకిపోవడానికి ప్లేస్ లేదు. అందుకే ఎంత లోతుకు బోర్ వేసినా, ముఖ్యంగా వైట్ ఫీల్డ్ వంటి ఏరియాస్లో ఎంత లోతుకు బోర్ వేసినా నీళ్లు రావడం లేదు. వాటర్ ట్యాంకర్ కోసం వేలలో డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అక్కడ ఉంది. ఈ అక్రమ బిల్డింగ్స్ కారణంగా మిడిల్ క్లాస్ ప్రజలు నీళ్లు లేక వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ కొనడానికి నెల నెల వేలలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ హాల్ను ఎవరు డెమాలిష్ చేశారు అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ టీమ్, షార్ట్కట్లో హైడ్రా టీం డెమాలిష్ చేసింది. ఈ హాల్ పైన ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే మొన్న బుధవారం రోజు తెలంగాణ యొక్క రోడ్స్ అండ్ బిల్డింగ్స్కు మినిస్టర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అఫీషియల్గా హైడ్రాకు కంప్లైంట్ ఇచ్చారు. ఈయన తన కంప్లైంట్లో మ్యాప్స్ను ఆధారాలుగా పెట్టి ఈ హాల్ అనేది క్లియర్గా FTL గైడ్లైన్స్ను ఉల్లంఘిస్తోంది అని, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్కు రెస్పాన్స్ ఇస్తూ హైడ్రా టీం బుల్డోజర్స్, పోలీస్ అండ్ స్టాఫ్తో నిన్న రంగంలో దిగి హాల్ మొత్తాన్ని కూల్చివేయడం జరిగింది. అంతేకాదు, ఈ మ్యాప్లో చూడండి, ఈ హాల్ చెరువుకు అడ్డంగా ఉండడం వల్ల ఎక్కువగా వర్షం పడితే నీళ్లు చెరువు వరకు చేరుకోవు, అక్కడికక్కడే ఆగిపోతాయి. ఇలా ఆగిపోవడం వల్ల ఇక్కడున్న 100 ఫీట్ రోడ్ మరియు దీనికి పక్కనే ఉన్న అయ్యప్ప కాలనీ మొత్తం వర్షపు నీరుతో నిండిపోతుంది అని అధికారులు అంటున్నారు. ఒకవేళ నాగార్జున గారి హాల్ను కూల్చి వేయలేదు అంటే రేపు ఎక్కువగా వర్షం వస్తే 100 ఫీట్ రోడ్ మరియు అయ్యప్ప కాలనీ మొత్తం నీటితో నిండిపోతుంది, కాబట్టే ఇలా చేశాము అని హైడ్రా కమిషనర్ అంటున్నారు. 2014లో నాగార్జున గారికి నోటీసులు జారీ చేశాము, ఈ హాల్ బఫర్ జోన్లో ఉంది అని హెచ్చరించాము. కానీ నాగార్జున గారి టీం 2016లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే రూల్ ప్రకారం ప్రాసెస్ను ఫాలో అవ్వాలి. ఒకవేళ ఈ హాల్ అనేది FTL జోన్లో ఉంటే డెమాలిష్ చేయాలి అని కోర్టు తీర్పిచ్చింది అని హైడ్రా కమిషనర్ అంటున్నారు. నాగ్ గారి టీం 2017లో ఈ ప్రాపర్టీను డెమాలిష్ చేయొద్దు అని మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ కేసు అనేది పెండింగ్లోనే ఉంది అని కమిషనర్ అంటున్నారు. నాగార్జున గారి లీగల్ టీం రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా ఈ ప్రాపర్టీను లీగలైజ్ చేయాలి అని ప్రయత్నించారు. అంటే అక్రమంగా ఉన్న ప్రాపర్టీను సక్రమంగా చేయాలి అని ట్రై చేశారు అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. కానీ వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ను ఈ రెగ్యులరైజింగ్ టీమ్ సభ్యులు రిజెక్ట్ చేశారు అంటున్నారు. కొన్ని ఏళ్ల ముందు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇదే కన్వెన్షన్ హాల్ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, ఎందుకని దీన్ని కూల్చివేయడం లేదు, చెరువు యొక్క అర్ధ భాగాన్ని ఈ హాల్ ఆక్యుపై చేసింది అని ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రశ్నించారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ కన్వెన్షన్ హాల్ ఇష్యూ గురించి అన్ని రాజకీయ పార్టీలకు ముందుగానే తెలుసు. అయితే హైదరాబాద్లో దాదాపు 164 చెరువులు ఉన్నాయి. డేటా ఆధారంగా దాదాపు 60% చెరువులను అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సినిమా ఆర్టిస్టులు, పెద్ద పెద్ద బిల్డర్లు ఆక్రమించి కూర్చున్నారు. అందరిపైన యాక్షన్ తీసుకుంటారా? అందరిపైన యాక్షన్ తీసుకుంటే మంచిది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనికి నాగార్జున గారు కౌంటర్ ఇస్తూ తన ట్విట్టర్ హ్యాండిల్లో మేము ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయలేదు అన్నారు. ప్రాపర్ లీగల్ పట్టా పేపర్స్ మా దగ్గర ఉన్నాయి అన్నారు. FTL ఏరియాలో మా భూమి లేదు, మేము మా ప్రైవేట్ ప్రాపర్టీలో కట్టుకున్నాం, కోర్టు ద్వారా స్టే ఉంది, ఈ ఇష్యూ పైన కోర్టులో కేసు నడుస్తోంది, తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కూల్చివేసింది అని నాగ్ గారు అన్నారు. డెమాలిషన్ చేస్తున్నామని మాకు ఎటువంటి ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని నాగార్జున గారు బాధపడ్డారు. హైడ్రా అధికారులు ఏమంటున్నారు, 2016లో హైకోర్టు ఆఖరి నోటిఫికేషన్ జారీ చేసింది, ఈ హాల్ పైన ఎటువంటి స్టే లేదు, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఈ కేసు అనేది పెండింగ్లోనే ఉంది, ఎటువంటి స్టే ఎవ్వరూ ఇవ్వలేదు, సో మేము నోటీసులు ఇచ్చాము, రూల్ ప్రకారమే డెమాలిష్ చేశాము అని హైడ్రా కమిషనర్ అంటున్నారు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది మీరే డిసైడ్ చేయండి. మీకు మ్యాప్స్లో క్లియర్గా ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 వైపుల నుండి వాదనలు ప్రతివాదనలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అండి జరిగింది. మనం ఎందుకు ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాము అంటే ఈ గ్రీన్ బఫర్ జోన్స్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి అందరూ తెలుసుకోవాలి. మీరు బెంగళూరులో, హైదరాబాద్లో ఇల్లు పొలాల్లో లేదా ఫ్లాట్స్ కొనేటప్పుడు, బెంగళూరులో కొనేటప్పుడు రాజకాలువ నుండి మీ ప్రాపర్టీ అనేది 75 నుండి 100 మీటర్ల దూరంలో ఉండేలాగా చూసుకోండి. దాని లోపల ఉంటే ఇళ్లను కొనద్దు. అండ్ బెంగళూరులో రాజకాలువలతో పాటు లేక్స్కు దగ్గరగా ఉన్న ప్రాపర్టీస్ను కూడా కొనద్దు. అండ్ మీరు ఒకవేళ హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలి అనుకుంటే
FTL అండ్ బఫర్ జోన్ నుండి దాదాపు 100 నుండి 150 మీటర్ వరకు ఉన్న ప్రాపర్టీస్ను కొనొద్దు. దాని తర్వాత ఉన్న ప్రాపర్టీస్నే కొనడానికి ట్రై చేయండి. ఆ ఏరియాలో ఎటువంటి రూల్ ఉందో తెలుసుకొని ప్రాపర్టీని కొనడానికి ట్రై చేయండి. లేకపోతే లాయర్కు ఈ ప్రాపర్టీ పేపర్స్ ఇచ్చి వెరిఫై చేయించుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. ఈ హాల్ విషయంలో ప్రస్తుతం కోర్టు స్టే ఇచ్చింది అని నాగ్ గారు అంటున్నారు. మేబీ దీని గురించి తీర్పు రావచ్చు, బట్ చాలా లేట్ అయినా ఫైనలీ హైడ్రా అధికారులు ప్రోయాక్టివ్గా యాక్ట్ చేశారు. వీళ్ళు రియాక్ట్ కాలేదు, యాక్ట్ అయితే చేస్తున్నారు. లేదు అంటే రేపు అయ్యప్ప కాలనీలో రింగ్ రోడ్లో వాటర్ లాగింగ్ అయ్యింది అనే న్యూస్ చూడాల్సి వచ్చేది. బట్ ఈ అధికారులు సినిమా హీరో పైన ఎందుకు టార్గెట్ చేశారు? చెరువుల్లో అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టుకున్న పొలిటీషియన్స్ పైన చేయి వేయగలరా? హైటెక్ సిటీలో పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకున్న పెద్ద పెద్ద బిల్డర్స్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము వీళ్ళ దగ్గర ఉందా? మనందరికీ బాగా తెలుసు, మొన్న ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ తర్వాత మనందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ ప్రభుత్వ పార్టీకు మరియు ప్రతిపక్ష పార్టీకు సమానంగా పార్టీ ఫండ్ను ఇస్తారు. కాబట్టి అటువంటి పెద్ద పెద్ద వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒక సింపుల్ గూగుల్ సెర్చ్లో వాళ్ళెవరు అనేది మీకే తెలుస్తుంది. అయితే ఒక్క క్వశ్చన్, ఫస్ట్ ప్లేస్లో ఈ హాల్ కట్టడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? 2017లో అక్రమంగా ఉన్న ప్రాపర్టీను సక్రమం చేసే అధికారులు నాగార్జున గారి టీమ్ అప్లికేషన్ రిజెక్ట్ చేసినప్పుడే ఈ ప్రాపర్టీను ఎందుకని డెమాలిష్ చేయలేదు? నాగ్ గారు 2012 నుండి 2024 మధ్యకాలంలో ఈ హాల్ను రెంటుకు ఇచ్చి కోట్లలో డబ్బులు సంపాదించి ఉంటారు. ఇప్పుడు కూడా ఈయన మిగతా 7 ఎకరాల్లో మళ్ళీ హాల్ కట్టుకుంటారు. మనలాంటి మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్కు మాత్రమే రూల్స్ అనేవి వర్తిస్తాయా? FTLలు రాజకాల్వేలు మనకే వర్తిస్తాయా? 2016లో హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఎన్ కన్వెన్షన్ హాల్ ఇల్లీగల్ అయితే డెమాలిష్ చేయండి అని తీర్పు ఇచ్చిందా లేదా? తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాపర్టీను కూల్చనందుకు ఎందుకని హైకోర్టు అధికారులు ప్రభుత్వ అధికారులపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఎందుకని కేసును 2017 నుండి పెండింగ్లో పెట్టారు? తీగ లాగితే ఈ కేసులో డొంకంతా కదులుతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు ఎందుకని ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? నాగార్జున గారిని ఒక్కటే కాదు, అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు 2012 నుండి ఏం చేస్తున్నారు? ఈ గ్యాప్లో నాగార్జున గారు 2 హీరోలను లాంచ్ చేశారు. ఒక్క బిల్డింగ్ డెమాలిషన్ లాంచ్ చేయడానికి మీరెందుకు ఇంత టైం తీసుకున్నారు? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ ఇష్యూ గురించిన పూర్తి వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.